వాక్యము నీకు ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని విని దాన్ని స్వీకరించకుండా నీవు హృదయాన్ని కఠినపరుచుకొని ఆ వాక్యాన్ని ధిక్కరిస్తే ఎలాంటి నష్టం కలుగుతుందంటే నీ జీవితంలో సరి చేసుకునే మార్గాన్ని మార్చుకోవలసిన అవకాశం కోల్పోతావు. మన జీవితాన్ని మార్చుకోవటానికి అవకాశము మన ప్రాణంతో ఈ భూమి మీద ఉన్నప్పుడే మార్చుకునే అవకాశం. దేవుని వాక్యాన్ని గనక స్వీకరించకుండా, విన్న వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకోకుండా కఠినపరుచుకుంటే నష్టం ఏంటంటే నీ జీవితం అనే మార్గాన్ని మార్చుకోవాల్సిన అవకాశం కోల్పోతావు. ఇక మార్చుకోవటానికి అవకాశం ఉండదు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి జీవితాన్ని బాగు చేసేది దేవుని యొక్క వాక్యము, దేవుని నోట నుండి బయటికి వెళ్ళేటువంటి ఆ శక్తి కలిగిన మాట మాత్రమే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలుగుతుంది. ఆ వ్యక్తి ఒకవేళ మార్పు లేకపోయినా మార్చుకునే అవకాశాన్ని కల్పించేది దేవుని వాక్యం మాత్రమే. ఆ వాక్యాన్ని నువ్వు కాలదన్నావనుకో, ఆ వాక్యాన్ని నువ్వు ధిక్కరించావనుకో, ఆ వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకోకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు అనుకో, నీ జీవితాన్ని మార్చుకొని సరి చేసుకునే అవకాశాన్ని కోల్పోతావు. అవకాశం పోయిన తర్వాత మళ్ళీ రాదు. నీ దగ్గరకు వస్తున్న వాక్యము కఠినంగా ఉండవచ్చు, కానీ నువ్వు స్వీకరించాలి. స్వీకరిస్తేనే నీకు అవకాశాలను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రెండవది, దేవుని వాక్యాన్ని వినకుండా నీ హృదయం స్వీకరించకుండా కఠినపరుచుకుంటే నీ పాపాల నుంచి తిరగలేవు. దావీదు పాపం చేశాడండి. నాతాను ప్రవక్త వచ్చాడు, మాట్లాడాడు, ఒక ఉపమాన రీతిలో కథ రూపంలో మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుని వాక్యము దావీదుకి దైవజనుని నోట, ప్రవక్త నోట, నాతాను నోట ఇది సరి అయినది కాదు, ఇది తప్పని దేవుని వాక్యము తన దగ్గరకు వచ్చిందో, తన హృదయాన్ని అంట కఠినపరుచుకోలేదు దావీదు. దావీదు కఠినపరుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక దేశానికి రాజుకు చాలా పవర్ ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది. ఎవడైనా ఎదురు మాట్లాడితే, ఎవడైనా తప్పని చెప్పితే వాణ్ణి తల తీసేసేటువంటి అధికారం ఉంది రాజుకి. నాతాను కూడా దేవుడు తెలియజేసిన మాటనే చెప్పాడు, కానీ దావీదు హృదయాన్ని కఠినపరుచుకోకుండా ఆ మాటలను స్వీకరించాడు. కాబట్టి తన పాపము నుంచి తిరిగి దేవుని ఉగ్రతను తప్పించుకున్నాడు. నేనేమంటానంటే, దేవుని వాక్యాన్ని, విన్న వాక్యాన్ని స్వీకరించకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే కలిగే నష్టం ఏంటంటే, నీవు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ పాపము, ఆ శాపము, నీ ప్రస్తుతము నీ బలహీనతలో నుంచి నువ్వు తిరిగి దేవుణ్ణి చేరలేవు. దేవుణ్ణి చేరకపోగా ఉగ్రతను తెచ్చుకుంటావు. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు కూడా విన్న వాక్యాన్ని స్వీకరించాలి. వాక్యాన్ని వినటానికి శ్రద్ధ కలిగి ఉండాలి. యేసు ప్రభువారు తరములో వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు స్వీకరించకుండా హృదయాలను కఠినపరుచుకున్నారు. నువ్వు అలా ఉండకూడదు, నేను అలా ఉండకూడదు. హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. హృదయాన్ని కఠినపరుచుకుంటే మన బలహీనతల నుంచి మనము బయటికి రాలేము, దేవుని ఉగ్రత వస్తుంది. మూడవది, హృదయాన్ని కఠినపరుచుకుంటే, వాక్యాన్ని స్వీకరించకుండా హృదయాన్ని కఠినపరుచుకోవటం వల్ల కలిగే నష్టం ఏంటంటే ఆరోగ్యం ఉండదు, ఆశీర్వాదం లభించదు. ఎందుకు? నీకు స్వస్థతనిచ్చేది దేవుని వాక్యమే, నీకు ఆశీర్వాదాలు తీసుకొచ్చేది దేవుని వాక్యమే, నిన్ను మేలుకరంగా మార్చేది దేవుని వాక్యమే, నిన్ను దీవెనకరంగా మార్చేది దేవుని వాక్యమే, నీకు శారీరకంగా, ఆత్మీయంగా నీకు స్వస్థతను కలుగజేసేది దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని స్వీకరించకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే ఆశీర్వాదము, ఆరోగ్యాన్ని కోల్పోతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. యేసు ప్రభు బాప్తిసం ఇచ్చి యోహాను తరములో ప్రజలు ఎలా ఉన్నారంటే సత్యవాక్యాన్ని స్వీకరించకుండా హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ తరములో కూడా ప్రభు వాక్యాన్ని స్వీకరించకుండా హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు లేకపోలేదు. ప్రభు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. నీవు ఎన్నడూ కూడా దేవుని వాక్యాన్ని విని దాన్ని స్వీకరించే విషయంలో హృదయాన్ని కఠినపరుచుకోకూడదు.